very happy and privileged to talk about Vijaya. నేను ఫాండ్లీ విజయ దుర్గ గారిని విజయ అని పిలుస్తాను. ఈవెన్ దో షీ సీనియర్ టు మీ, నేను ఫాండ్లీ పిలుస్తాను ఆవిడని. ఆ పేరులోనే విజయం ఉంది చూడండి. సో ఏ ప్రోగ్రామ్ తను ముట్టుకుంటే కూడా అది సక్సెస్ఫుల్ గానే అవుతుంది. అంటే అంత డెడికేషన్ అండ్ సిన్సియారిటీ విజయాలో ఉందన్నమాట. నో డౌట్ అబౌట్ ఇట్. సో ఈ సర్వీస్లో తన బిగినింగ్ డేస్, నా బిగినింగ్ డేస్, వెన్ షీ వాజ్ అన్ యాంకర్, I was an editor. Later she became a producer and I became an edit supervisor. Even then మా అనుబంధం అలాగే ఉంది ఈనాటి వరకు. విజయకి ఏ ప్రోగ్రామ్ ఇస్తే కూడా, నాట్ అ స్మాల్, ఒక అనౌన్స్మెంట్ ఇస్తే కూడా దాన్ని ఎంత వర్కౌట్ చేస్తుంది అంటే ఆ భాష, ఆ డిక్షన్ చాలా బ్యూటిఫుల్ గా చెప్తుంది. మేము ఉమెన్ గా ఉండి వి యూజ్డ్ టు గెట్ అట్రాక్టెడ్ టు ద వే షీ యూజ్డ్ టు స్పీక్. ఆ స్టైల్ చాలా బాగుండేది, చాలా స్పష్టంగా ఉండేది. షీ ఈజ్ లైక్డ్ బై ఎవ్రీబడి ఇన్ ది ఆర్గనైజేషన్. వర్క్ లో తను ఒక రాక్షసి అనాలి. దూరదర్శన్లో అందరినీ, ఒక చిన్న టెక్నీషియన్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరినీ షీ యూజ్డ్ టు గివ్ ద సేమ్ రెస్పెక్ట్. గేట్ కీపర్ దగ్గర నుంచి అడగండి, అందరూ దే సే గుడ్ థింగ్స్ ఓన్లీ అబౌట్ విజయ్. వర్క్ ఇస్ రియలీ గ్రేట్. అందరూ విష్ చేసేది. అందరికీ వాళ్ళు ఎప్పుడు కెమెరామెన్స్ అడిగేవాళ్ళు, మేడం మీరు ఉంటే ప్రోగ్రామ్ కరెక్ట్ టైంలో స్టార్ట్ అవుతుంది, కరెక్ట్గా అయిపోతుంది మేడం. ఇంజనీర్స్ చెప్పేవారు, మేడం మీరు ఉంటే కరెక్ట్గా అయిపోతుంది అని. ఎడిటర్స్ ఆల్సో ఫీల్ నైస్ టు వర్క్ విత్ బికాస్ తను హోంవర్క్ చేసుకుంటుంది చాలా అండ్ వస్తుంది అనమాట. సో అది లేకుండా ది ఇన్పుట్స్, మేము ఇచ్చే ఇన్పుట్స్ షీ యూజ్డ్ టు టేక్ లైక్ అ వెరీ అటెంటివ్ స్టూడెంట్. షీ యూజ్డ్ టు లెర్న్ థింగ్స్. తను అలా చూపించదు, నాకు అన్నీ తెలుసు అన్నట్టు ఉండదు. ఇప్పుడు మేము ఎడిటింగ్ టేబుల్ వస్తే కూడా దర్ విల్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ షీ వుడ్ నాట్ హ్యావ్ టేకన్ ఆల్సో. అప్పుడు నేను చెప్తాను, విజయ్ ఇలా చేస్తుంటే ఇంకా బాగుండేది, ఓకేరా నెక్స్ట్ టైం నేను దాన్ని కాంపెన్సేట్ చేసి మంచిగా తీస్తాను. అలా షీ యూజ్డ్ టు లెర్న్ థింగ్స్. షీ లవ్స్ హర్ వర్క్. She keeps everybody around her happy and she looks beautiful. విజయ డ్రెస్సింగ్ సెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఏదైనా ఫంక్షన్స్ కానీ ఫెస్టివల్స్ కానీ ఆ రోజు షీ డ్రెస్సెస్ అప్ టు ది అకేషన్ అనమాట. ఎవ్రీబడి యూస్ టు వెయిట్ అండ్ సీ వాట్ ఈస్ షీ వేరింగ్ టుడే, వాట్ కైండ్ ఆఫ్ బిందీ షీ ఈస్ కీపింగ్. అలాంటి ఒక క్రేజ్ కూడా ఉండేది అనమాట. ఎప్పుడు నవ్వుతూ ఉండేది. త్రూ అవుట్ ద నైట్ కూడా మాకు ట్రాన్స్మిషన్స్ ఉండేది. అప్పుడు త్రూ అవుట్ ద నైట్ షీ యూస్ టు బి ద సేమ్ టిల్ ఎర్లీ మార్నింగ్ కూడా. షీ యూస్ టు క్యారీ దట్ స్మైల్ ఆన్ హర్ ఫేస్. ఇప్పుడు అనౌన్స్మెంట్ విషయాలకు వస్తే చాలా కథలు చెప్తారు అందరూ అబౌట్ విజయ. అంటే ఎంత తనకి ఫీవర్ ఉండనండి, తలనొప్పి, థ్రోట్ పెయిన్ ఏది ఉంటే కూడా వెన్ ద లైట్స్ ఆర్ ఆన్ అండ్ కెమెరా ఇస్ ఆన్ షీ జస్ట్ బికమ్స్ యాక్చువల్గా మారిపోతుంది అనమాట. చక్కగా అనౌన్స్మెంట్స్ ఇచ్చేస్తుంది. దాని తర్వాత కట్ అనగానే డమ్ అని చాలు కూర్చుంటుంది అనమాట. అంటే అలా వర్క్ చేసేది తను. అంత షీ యూజ్డ్ టు లవ్ హర్ వర్క్ అనమాట. నేను ఎప్పుడు విజయాన్ని ది ఎవర్గ్రీన్ హీరోయిన్ అనే చెబుతాను అనమాట. ఎందుకంటే ఆ కాలంలో, అప్పుడు టెలివిజన్ ఇంట్రడ్యూస్ అయిన కాలంలో ఎవ్రీ హౌస్ హోల్డ్ అందరికీ తెలుసు విజయ దుర్గ ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో. ఈవెన్ హీరోయిన్స్ కూడా అంత ఫేమ్ ఉండేదో కాదో తెలియదు, కానీ విజయ దుర్గ అంటే అందరికీ తెలుసు. షీ ఈజ్ అ ఫేవరెట్ యాంకర్ టు ఎవ్రీ హౌస్ హోల్డ్ అనమాట. సో అండ్ మోరోవర్ తను షీ మెయింటైన్స్, అలా ఊరికేనే ఏదో చేసాము వెళ్ళామని ఉండదు. She maintains her looks and then everything. She's perfectionist అనమాట. అందుకని everybody used to love her. She was an encyclopedia. ఫిల్మ్స్ గురించి ఎనీ ఫిలిం, ఈ సాంగ్ ఈ దేంట్లో ఉంటుంది విజయ, ఈ సాంగ్ ఇక్కడ ఏ పిక్చర్లో ఉంటుంది అంటే టకా టకా చెప్పేసేది. అంత నాలెడ్జ్ ఉండేది తనకి. అండ్ అందుకని షీ యూజ్డ్ టు డూ లాట్ ఆఫ్ ఫిలిం బేస్డ్ పర్సనాలిటీస్ అనమాట. ఎన్టీ నాగేశ్వరరావు గారి నుంచి అందరినీ తను ఇంటర్వ్యూ చేసింది, ప్రొడ్యూసర్స్కి చేసి, తను చేసిన ప్రోగ్రామ్స్లో కూడా చేసింది అనమాట. అవి చాలా మటుకు నేనే ఎడిట్ చేశాను అండ్ వి యూజ్డ్ టు ఎంజాయ్ వర్కింగ్ అనమాట.
చాలా ప్రోగ్రామ్స్‌లో ఇంప్రవైజేషన్ చాలా ఉండేది. ఏ ప్రోగ్రామ్ విమెన్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ ఏది ఉంటే కూడాను షీ యూజ్డ్ టు బీ దేర్ ఫర్ దట్ ప్రోగ్రామ్ టిల్ ఇట్ క్యాప్షన్స్ ఎళ్లి పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయి అది టెలికాస్ట్ అయ్యే వరకు షీ యూజ్డ్ టు ఫాలో అప్ ద ప్రోగ్రామ్. ఫాలో అప్ చాలా చేసేది విజయ. షీ యూజ్డ్ టు డీల్ విత్ లాట్ ఆఫ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ కదా ఫిల్మ్ బేస్డ్ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు. అండ్ మనకి తెలుసు కదా జనరల్‌గా వాళ్ళకి కొన్ని ఈగోస్ ఉంటాయి. అవి అన్నీ ఉంటాయి. సో యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళని ఇంటర్వ్యూ చేసే వరకు వాళ్ళని ప్యాంపర్ చేయాలి హీరో హీరోయిన్స్‌ని. అదంతా ఉంటదనమాట. తను ఎంత బాగా చేసేదంటే వాళ్ళే చెప్పేవారన్నమాట. విజయ ఉంటారా అని అడిగేవారు. వాళ్ళకి ఏ లోటు లేకుండా వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి కంప్లీట్ అయ్యి ప్రోగ్రామ్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ ఫాలో అప్ చేసేది. వాళ్ళకి పిలిచి ఈరోజు ప్రోగ్రామ్ టెలికాస్ట్ అవుతుంది అని అన్నీ చెప్పేదనమాట. ఫ్రమ్ ఏ టు జెడ్ షీ యూజ్డ్ టు డూ. తను రిటైర్ అయిన తర్వాత తనకి చాలా ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. చాలా వరకు ఇంటర్వ్యూ చేసేటప్పటికి అన్ని ఇంటర్వ్యూస్‌లో ఒక మాట ఇట్ రియల్లీ అట్రాక్టెడ్ మీ అండ్ ఐ ఫెల్ట్ రియల్లీ నైస్ అండ్ గ్రేట్ అబౌట్ హర్. ఎందుకంటే అందరి గురించి షీ స్పీక్స్ ఓన్లీ పాజిటివిటీ అని ఎవ్వరి గురించి కూడా ఒక్క చిన్న నెగటివిటీయే ఉండదా. షీ ఈస్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ. అంటే ఎప్పుడు దే ఆర్ సో గుడ్. మమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారు మా ఆఫీసర్స్, మా కలీగ్స్ అంటారు. ఈవెన్ దో వీ డూ హ్యావ్ ఎవ్రీ ఆర్గనైజేషన్ హ్యాస్ గాట్ లిటిల్ ప్రాబ్లమ్స్. అది అన్ని ఆర్గనైజేషన్స్‌లో ఉంటది. కానీ కొంతమంది దాన్నే భూతద్దం పెట్టేసి దే యూజ్డ్ టు దే విల్ టెల్ నో మాకు ఇట్లా జరిగింది, అట్లా జరిగింది నెగటివిటీ చెప్తారు. బట్ దిస్ వుమన్ షీ ఈస్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే తను ఎప్పుడు పాజిటివిటీ మాకు మంచిగా చూసుకున్నారు. మాకందరూ చాలా బాగా మేమున్నాము అని ఆ పాజిటివిటీ చెప్పేది చాలా హ్యాపీగా ఉంది వినడానికి. బికాస్ ఆఫ్టర్ రిటైర్మెంట్ వెన్ యూ జస్ట్ లుక్ బ్యాక్ ఆ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ది ఆర్గనైజేషన్ అది చాలా ఉంది విజయకి. సో వెరీ హ్యాపీ టు సీ హర్ కదా. మనము షీ హాస్ గ్రేస్ఫుల్లీ ఏజ్డ్ అండ్ ఎంత బాగుంటుందో ఇప్పుడు చూస్తే కూడా నేను చెప్తాను విజయ యూ లుక్ సో నైస్ యార్. Super, she is really great. Evergreen heroine. Bye.